నల్గొండ జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ నాయకులు తెల్లవారుజాము నుంచే రోడ్లపై నిరసనకు దిగారు. రాజకీయ ఉద్యోగాల్లో తమకు వాటా ఇవ్వాల్సిందేనని కోరుతున్నారు. బీసీ బంద్కు రాజకీయ పార్టీలతో పాటు విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. మరోవైపు బంద్ నేపథ్యంలో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరుగుతున్న బీసీల బంద్ కార్యక్రమానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఒక పక్కన సుప్రీంకోర్టు, మరో పక్కన హైకోర్టు కూడా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి బీసీ రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు అయితే రాష్ట్రవ్యాప్త బంద్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్త బంద్లో భాగంగా పొద్దున్నే లేవగానే రోడ్ల మీదకి వెళ్లాల్సినటువంటి బస్సులన్నీ కూడా బస్ స్టాండ్లో మాత్రం ప్రస్తుతం పరిమితమైన పరిస్థితి ఉంది. ప్రధానంగా చెప్పండి, తెలంగాణ బీసీలకు సంబంధించి రిజర్వేషన్ అమలు కాకపోతే ఏ రకంగా మీ కార్యాచరణ ఉండబోతుంది, ఏ రకంగా మీరు ముందుకు సాగుతారు? ఈ యొక్క రిజర్వేషన్ల అమలును అడ్డుకునే శక్తులకు తగిన బుద్ధి చెప్తాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క బీసీ వ్యతిరేక శక్తులకు రాజకీయ సమాధి కడతాం. అంతేకాకుండా ఈ బీసీ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర సహాయ తరాలు అదేవిధంగా ముందుకు తీసుకెళ్లి ఈ యొక్క బీసీ రిజర్వేషన్లను సాధించుకోవడమే కాదు, ఈరోజు స్థానిక ఎన్నికల్లో కాదు, మాకు కావాల్సింది కామారెడ్డి బీసీ డిక్లరేషన్. కానీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం కూడా స్థానిక సంస్థల్లో కాదు, విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో మాకు రిజర్వేషన్లు కల్పిస్తా ఉన్నారు. మేము ఎంతో ఉన్నామో మాకంత వాటా కోరుతా ఉన్నాం. మా జనాభా తమాషా ప్రకారం మాకు వాటాకి మా రిజర్వేషన్లు కేటాయించాలి, మా నిధులు మాకు కేటాయించాలి, మా ఉద్యోగాలు మాకు కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వాలు బీసీలతో నాటకాలు ఆడుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి తీసుకొచ్చిన జీవోనేమో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ప్రత్యేక బిల్లు తీసుకురాకుండా 9th షెడ్యూల్లో చేర్చకుండా నాటకాలు ఆడుతూ ఉన్నది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ బీసీలందరూ కూడా బీసీ ఎంపీలు కానీ ఇతర బీసీ ప్రజాప్రతినిధులు కానీ కేంద్రం చోద్యం చూసుకుంటా కేంద్రం నా తూతూ మంత్రాలుగా దీన్ని మద్దతు పలుకుతూ ఉన్నారు తప్పితే వచ్చి దీని మీద సీరియస్ గా ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర తీసుకుపోయి దీన్ని పార్లమెంట్ లో పెట్టి 9వ షెడ్యూల్లో చేర్చే విధంగా కృషి చేయడం లేదని యావత్ బీసీ ప్రజాన్ని గమనిస్తానే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందుకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్నట్టుగా ఇప్పుడు ప్రతి బీసీ బిడ్డ, గ్రామాల్లో ఉన్న బీసీ బిడ్డ కూడా చైతన్యవంతులైనారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క బీసీ వ్యతిరేక శక్తులకు రాజకీయ సమాధి కడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ప్రధానంగా బీసీల రిజర్వేషన్లకు సంబంధించి జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీసీల బంద్ను ఖచ్చితంగా విజయవంతం చేయాలని ఒక పక్కన పార్టీలతో పాటుగా అన్ని పార్టీలు కూడా డిమాండ్ చేస్తూ ఈ రోజు రోడ్డెక్కిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి బంద్ను ఖచ్చితంగా విజయవంతం చేపడుతూ రాబోయే రోజులు తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని కూడా బీసీ సంఘాల నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఈ రోజు జరుగుతున్న బంద్లో పాల్గొంటున్నారు. చెప్పండి, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ మీద 42% రిజర్వేషన్ అనేది చెప్పిన తర్వాత మీ పార్టీ పరంగా ఏ రకంగా మీ పార్టీకి సంబంధించి మీరు దీనికి సంబంధించి ఏ రకంగా ముందుకు సాగుతున్నారు? బీసీ రిజర్వేషన్ అమలయ్యే విధంగా ఏ రకమైన చర్యలు తీసుకోబోతున్నారు? ఈ రోజు అయితే బీసీ రిజర్వేషన్ 42% తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలైన వర్గాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రిజర్వేషన్ చట్టబద్ధత ఉండాలన్న ప్రభుత్వం ధ్యేయంతో ఈరోజు ఏర్పాటు చేయడం లేదు. దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు మేము ప్రకటిస్తున్నాము. జేఏసీ కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు, అందరూ పిలుపునిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. ఈ బిల్లు అనేది చట్టబద్ధత కల్పిస్తే రాష్ట్రపతి గారు కావచ్చు, గవర్నర్ గారు ఆమోదం తెలిపితే అన్ని వర్గాలు కావచ్చు, బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కావచ్చు, ఇది స్థానిక సంస్థలు కావచ్చు, అన్నింటిలో కూడా న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో దీనికి మద్దతు తెలపడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ బిల్లు మద్దతు ఇచ్చేంత వరకు కూడా మేమందరం కూడా పోరాటం చేస్తాము. బీసీ సంఘాలకు కావచ్చు అందరూ కూడా అందుబాటులో ఉంటాము. అందరూ కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొక పక్కన బీజేపీకి సంబంధించిన బీసీ నేతలు కూడా బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక పక్కన బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరొక పక్కన కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 9th షెడ్యూల్లో దీన్ని చేర్చలేదు, అందువల్ల రిజర్వేషన్ అమలు కావట్లేదని కూడా అందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దీన్ని పార్టీ దృష్టికి ఏ రకంగా తీసుకెళ్తారు? బీసీ రిజర్వేషన్ అమలుకి ఏ రకంగా పనిచేస్తారు? ఇలా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. డ్రామా ఆడుతూ ఉంది, బీసీల పైన ముసలి కన్నీరు గారుస్తూ ఉంది. కామారెడ్డి డిక్లరేషన్లో స్పష్టంగా ఏదైతే విద్యా ఉద్యోగ రంగాలలో, మిగిలిన వ్యాపార రంగాలలో, అన్ని రంగాలలో 42% అమలు చేస్తా అని చెప్పేసి ఈరోజు దాన్ని అమలు చేయలేక ఇలా కేవలము ఇలా అధికార పార్టీ కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కానీ, ఆనాడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మోసం చేసిండు బీసీలను, ఇలా అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. మేము లేము, ఈ రాష్ట్రంలో అధికారంలో లేము. ఇలా నరేంద్ర మోడీ గారు స్పష్టంగా ఈ దేశంలో జనగణనతో పాటు కులగణన చేయాలి, 100 సంవత్సరాలు 70 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వమే బీసీలను మోసం చేసింది.
నిజంగా ఈరోజు ఏదైతే రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు ఈ నల్లగొండ ఉమ్మడి జిల్లాలో తెలంగాణ బంద్ ఎంత విజయవంతమైందంటే అన్ని రాజకీయ పార్టీలు జెండాలు పట్టుకొని ఖచ్చితంగా బీసీలకు మద్దతు తెలియజేయాల్సిన అవసరం వచ్చింది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. బీసీ సోదరులందరూ కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఇలా మనం ఎవరో ఏ రాజకీయ పార్టీని అడగాల్సిన అవసరం లేదు. బీసీలు ఇలా ధైర్యంగా ముందుకొచ్చి పోరాటం చేస్తున్న సందర్భంగా ఇలా రాజకీయ పార్టీలు ముసుగేసుకొని జెండాలు పట్టుకొచ్చారు. నేను ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన అడుగుతా ఉన్నాను, మీ ముసుగులు తీసి బీసీల మీద నిజమైన ప్రేమ ఉంటే బీసీల పక్షాన పోరాటం చేయాలి, ఒక ఉద్యమ తరాలు అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాను. ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటాడు, ఏం డిమాండ్ చేయడా బీసీలకు 42% ఇవ్వాలని చెప్పేసి రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఉన్నది, ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాజకీయ పార్టీలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా బీసీల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మరి అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, మరి ఏదైతే 42% అమలు చేయలేక ఇవ్వడానికి ఇష్టం లేక ఈరోజు రెడ్డి జాగృతి ఏర్పాటు చేసి వాళ్ళతోని కోర్టులో కేసులు వేసి మరి బీసీ బిల్లును ఆపుతున్న సందర్భం. ఇలా ఎవరి బాధ్యత? బీసీలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అన్ని రాజకీయ పార్టీలను అసెంబ్లీలో మద్దతు సంపూర్ణ తెలిపింది. భారతీయ జనతా పార్టీ కూడా సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ మరి అందరినీ రాష్ట్రపతి దగ్గరికి మరి ఆమోదం కొరకు అఖిల పక్షాన్ని తీసుకుపోయి డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారిని కలవాల్సిన అవసరం ఉంది. నీ అవసరాల కోసం నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్తావు, ఈ రాష్ట్రం నీ సొంత అవసరాల కోసము నీ కేసుల కోసము నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్తావు. బీసీల మీద నిజమైన ప్రేమ ఉంటే బీసీలకు 42% అమలు చేయాలనుకుంటే ఖచ్చితంగా నువ్వు అఖిల పక్షాన్ని మరి రాష్ట్రపతి దగ్గర తీసుకువచ్చిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. ఈరోజు బీసీలు మేల్కొన్నారు, బీసీలు ఉద్యమం చేయబోతున్నారు. మరి ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలతో పాటు ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేశారు. దానికి నిదర్శనమే ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సంపూర్ణ మద్దతు కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మొత్తంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రధానంగా బీసీ సంఘాల నేతలతో పాటు రాజకీయ పార్టీల నేతలు కూడా రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా మనతో పాటు మరొక బీసీ నేత ఉన్నారు. చెప్పండి, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా, బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా, అదేవిధంగా బీజేపీ మరో రకంగా చెప్తున్నటువంటి మాటలు ఏవైతున్నాయో దీని అన్నింటి మీద అసలు బీసీ సంఘాల నేతలుగా మీరు ఏమంటున్నారు? దీన్ని ఎలా రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతున్నారు? దశాబ్దాల కాలంగా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని చెప్పేసి అనేక సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్న సంగతి తెలంగాణ కానీ ఆ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరికీ తెలుసు. ముఖ్యంగా ఒక్క అడుగు ముందుకేసి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే కనుక 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు బీసీలు కల్పిస్తామని చెప్పేసి ఒక డిమాండ్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చారు, ఒక అడుగు ముందుకేసారు, అసెంబ్లీలో బిల్లు పెట్టడం జరిగింది, అఖిల పక్షాలతోటి బిల్లును పాస్ చేసుకోవడం జరిగింది, రాష్ట్రపతి దగ్గరికి పంపడం జరిగింది, గవర్నర్ దగ్గరకు పంపడం జరిగింది. ఇది చేయాల్సిన ఎవరు అవసరం? గవర్నర్ అన్న ఆమోద ముద్ర వేయాలి, లేదంటే రాష్ట్రపతి ముద్ర వేయాలి. గవర్నరు మరి రాష్ట్రపతి ఎవరికి సంబంధించిన వాళ్ళు? భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు. భారతీయ పార్టీ ఇప్పుడు బిల్లు నుంచి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అక్కడికి పంపించిందో వాళ్ళు కూడా సముచితమైన భారతీయ జనతా పార్టీ కూడా ఆలోచించి బీసీలకు చట్టబద్ధమైనటువంటి న్యాయమైనటువంటి మరి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన భారతీయ జనతా పార్టీ పెద్దలు చేయాల్సిన అవసరం. కానీ ఒక అడుగు ముందుకేసి వాళ్ళు మేము మరి ఇక్కడ లొసుగులు ఉన్నాయి, మరి బీసీలకు చట్ట సంబంధమైన లేవు, ఇవన్నీ దొంగదారుల కూతలు కూస్తారు, అది సంబంధితం కాదు. అట్లాగే మరి టీఆర్ఎస్ పార్టీ కూడా అగ్రకుల పార్టీ. అందులో ఉన్న వాళ్ళు అందరూ కూడా బీసీలకేమో చిన్న పదవులు, మరి అగ్రవర్ణాలకు పెద్ద పదవులు ఇస్తారు. అది కూడా 11 సంవత్సరాలు మరి పరిపాలన చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇవాళ కూడా ప్రతిపక్షంలో ఉంది. కానీ ఒక్కసారి మరి అప్పుడు ఉన్న చైతన్యానికి ఇప్పటికి ఉన్న చైతన్యానికి బీసీలు చాలా చైతన్యవంతులు. ఇవాళ 1948లో ఈ రాష్ట్రంలో నవాబుకి వ్యతిరేకంగా నల్లగొండ జిల్లాలో సాయుధ పోరాటం మొదలైన విషయం మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత 1972లో 72లో మలిదశ ఉద్యమం వచ్చింది. ఆ తర్వాత మరి మళ్ళీ 96-97 నుంచి మలిదశ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం వచ్చింది. కేసీఆర్ నాయకత్వం తెలంగాణ ఏర్పడ్డది. అదే రీతిగా ఇవాళ బీసీ ఉద్యమం కూడా ఇవాళ అంకురార్పణ జరగబోతుంది. రాబోయే కాలంలో మేము చట్టసభల్లో తగిన శాతం మేము ఎంతమంది ఉన్నామో అంత వాటర్ రావాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 93% ఉన్నామని గణాంకాలు తెలియజేస్తూ ఉన్నాయి. మాకు 93% రిజర్వేషన్ కావాల్సిందే. మీరు రానున్న అసెంబ్లీ, పార్లమెంటు, మరి స్థానిక సంస్థల్లో అన్ని జనరల్ స్థానాల్లో బీసీలు పోటీ చేస్తానికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్య సంఘటనతో ముందుకు వెళ్తామని మేము తెలియజేస్తా ఉన్నాం.
బీసీ రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాలని, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీసీ రిజర్వేషన్ పూర్తి స్థాయిలో అమలు చేయడంతో పాటు తాము ఎంత ఉన్నామో తమకు ఇవ్వాల్సిన వాటా కూడా అదే స్థాయిలో ఉండాలని చెప్పేసి, అవసరమైతే రాబోయే రోజుల్లో శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అన్ని జనరల్ స్థానాల్లో కూడా బీసీలు ఖచ్చితంగా పోటీ చేసి తమ సత్తాన్ని నిరూపించుకునే దిశగా ముందుకు సాగుతామని కూడా బీసీ సంఘాల నేతలు చెబుతున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీసీల బంద్ విజయవంతం చేయడం కోసం తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చినటువంటి పార్టీల నేతలతో పాటు బీసీ సంఘాల నేతలు కూడా ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ పై నిర్ణయం తీసుకోవడానికి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి.